డే 104 వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే మాటలు బాగా చెవుల్లో పెట్టుకుని వినండి. గత 3 to 4 days మన వీడియోస్ అయితే అసలు రీచ్ అయితే వెళ్ళట్లేదు, కనీసం 100 వ్యూస్ కూడా రావట్లేదు. సో యూట్యూబ్ వాడికి ఏమన్నా నా మీద కోపం వచ్చేమన్నా నా వీడియోస్ ఆపాడా, లేదంటే నా ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ లేక చూడలేదు, నాకైతే తెలియదు. ఈ వీడియో అయితే నేను చాలా ఇంట్రెస్టింగ్ అయితే చేస్తున్నా, మీరు కూడా ఇంట్రెస్టింగ్ గా చూడండి. నేను మీకోసం నేను బాగా అనలైజ్ చేసి అండ్ మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఫ్యూచర్ కోసం ఒక 2 షేర్లు అయితే చెప్తాను. ఆ స్టాక్స్ ని కొనడానికి ట్రై చేయండి. ఈ కొనే ముందులా డిమాట్ అకౌంట్ ఎవరైనా క్రియేట్ చేసుకోకపోతే ఒకసారి డిమాట్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. టాటా గోల్డ్ స్టాక్ ఒకటి, టాటా సిల్వర్ స్టాక్, ఈ రెండు నేను ఇవాళ మార్నింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఈ ప్రైజెస్ చెప్తానండి. టాటా సిల్వర్ ప్రైజ్ వచ్చేసి 31 రూపీస్ అయితే ఉంది. టాటా గోల్డ్ ప్రైజ్ వచ్చేసి 14 రూపీస్ అయితే ఉంది. ఈ రెండింటిని కొన్నాను అనమాట. గోల్డ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఒక 4 షేర్లు కొన్నాను. టాటా సిల్వర్ ఒకటే షేర్ కొన్నాను, ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదా ఇన్వెస్టింగ్ చేయడం. సో ఎక్స్పీరియన్స్ కోసం అయితే చేశాను. చాలా మందిని పెద్ద పెద్ద వాళ్ళని అయితే కనుక్కున్నాను అనమాట. అంటే ఈ చిన్న ప్రైస్ లో ఈ సక్సెస్ అవుతుందా పడిపోతే తెలియదు కదా, ఎందుకంటే మనం షేర్ మార్కెట్ నేర్చుకుంటే మీకు నేర్పిస్తున్నాను. అయితే కనుక్కుంటే చాలా మంది ట్రై చేయొచ్చు, అప్పుడల్లా లాస్ అయితే రాదని చెప్పారు. సరే అని చెప్పి ఇన్వెస్ట్ చేశాను. మనకి ఇవాళ ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ 93, టోటల్ ఇన్వెస్ట్మెంట్ మనీ 94 రూపీస్ ఇచ్చింది, అంటే 1 రూపీ. మీరు ఒకసారి ఆలోచించండి, ఏం పని పాట చేయకుండా ₹1 ప్రాఫిట్ అంటే లాభం కిందే కదా ఫస్ట్ డేలోనే. అంటే ఇంకా బాగా అనలైజ్ చేసి దీనిలో మనం మనీ పెడితే వస్తాయి, కానీ తెలివిగా అయితే పెట్టాలన్నమాట. నన్ను నమ్మి మీరు ఈ 2 షేర్లు అయితే కొనండి. ఎంత డబ్బులు ఉంటే అంత ప్రాఫిట్స్ అయితే గట్టిగానే ఉంటాయి అనమాట. ఎందుకంటే గోల్డ్ ప్రైస్ పడిపోయినా కానీ ఎప్పటికైనా మళ్ళీ తిరిగి లెగుస్తుంది. సిల్వర్ కూడా అంతే. త్వరలో కాపర్ షేర్స్ కూడా కొంచెం అనలైజ్ చేసి మీకు అయితే చెప్తానమాట. వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.